హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చేస్తా ఉన్నానంటే, మీకు వీడియో థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా. సో నేనైతే గులాబ్ జామ్ చేస్తా ఉన్నాను. చేయక ఆల్మోస్ట్ ఒక 1.5 year అయ్యి ఉండొచ్చు. చాలా డేస్ అయింది తినక. సో ఇది ఎప్పుడో ప్యాకెట్ తీసుకొచ్చాము, ఇంకా డేట్ ఉందిలేండి. సో డేట్ అయిపోయే లోపే చేసేద్దామని చెప్పి, మనకి బై 1 get 1 ఆఫర్ ఉంటుంది కదా. అంటే నేనైతే వన్ ఆఫ్ ది బ్రాండ్ తీసుకున్నాను, బట్ మనకి చాలా బ్రాండ్స్లో ఉంటాయి కదా. నేనైతే ఎంటీఆర్ బ్రాండ్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు మనం అంటే ఎక్కువ చేసుకునేది ఇదే బ్రాండ్ నుంచి కాబట్టి నేనైతే తీసుకున్నాను. చాలా 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 బాగా వచ్చాయి. అండ్ ఎగ్జాక్ట్ కొలతలతో చేస్తే మనకి స్వీట్ షాప్లో ఉంటుంది కదా గులాబ్ జామున్, ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందంటే నిజంగా ఇంత పర్ఫెక్ట్ కుదురుతుంది నాకే, నేనే నమ్మలేదు. ఒక్కోసారి మన వంటలు అంతంత బాగా వస్తాయి కదా, మనమే నమ్మం, బట్ అంత బాగా వచ్చింది. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనేమి అంత ది బెస్ట్ అంత ప్రో ఏం కాదు వంటలలో, బట్ నాకు వచ్చినవి ఒక్కోసారి భలే కుదురుతాయి కదా, ఎవరికైనా అంతే కదా. సో నాకు కూడా ఈసారి గులాబ్ జామున్ భలే వచ్చింది. సో ప్రాసెస్లో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేనైతే ఒక్క ప్యాకెటే చేసేస్తా ఉన్నాను, ఎందుకంటే మేము 3 మెంబర్సే కదా, మరీ ఎక్కువైనా కూడా మళ్ళీ 2 days ఉంచుకోవడం ఎందుకులే అన్నట్టుగా. సో నేనైతే ఇక్కడ ఒక ప్యాకెట్ని కట్ చేసేస్తా ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకు ప్యాకెట్ వెనకాల ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, అది అందరికి కూడా తెలిసిందే. ఎంత దానికి ఎన్ని వాటర్ వేయాలి, ఎంత షుగర్ వేయాలి, అండ్ అంతా కూడా అంతా కరెక్ట్గా ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే, నేను ఇందులో చూపించే ప్రాసెస్లో సేమ్ ఎగ్జాక్ట్గా చేశాను, బట్ ఒక్క దగ్గర ఏంటంటే మనకి వాటర్తో మిక్స్ చేసుకోవాలన్నట్టుగా ఉంటుంది. బట్ నేనైతే కొన్ని పాలు కూడా వేశాను. సో పాలు వేసేసరికి ఏంటంటే చాలా 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 స్మూత్గా వచ్చేస్తాయి, చాలా బాగుంటుంది నిజంగా టేస్ట్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ బ్రాండ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం కొన్ని వాటర్ వేసుకుంటూ, ఎక్కువ వేసేసుకోవద్దు, మరి లూజ్గా అయిపోతుంది కదా పిండి. సో కొన్ని వాటర్ వేసుకుంటూ వేసేసుకోవాలి. అండ్ కొన్ని వాటర్ వేసుకున్నాక నేనైతే కొన్ని పాలు వేస్తూ ఉన్నాను. ఇక్కడ మెజర్మెంట్ ఏం లేదు, మీరు తీసుకున్న పిండిని బట్టి వేసేసుకోండి. సో కొన్ని అలా చేతికి వచ్చేసినట్టుగా కొన్ని పాలు వేసేస్తూ ఉన్నాను. ఇవైతే పచ్చి పాలు కాదు, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, సో అవి వేసేసుకొని పిండిని మనం చపాతి పిండి లేదంటే పూరి పిండి చేసేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటాం కదా. సో ఈసారి అలా అస్సలు చేయొద్దు, ఎందుకంటే ఇలా చేస్తే ఏంటంటే మన గులాబ్ జామున్ చాలా గట్టిగా అయిపోతాయి. నీళ్ళలో వాటర్లో మనం ఎంత బాగా స్మూత్ కలుపుకుంటే, మనం ఆయిల్లో అలా వేసినప్పుడు మనకి ఈజీగా పైకి తెలుస్తాయి. అండ్ మనకి త్వరగా, అంటే ఇప్పుడు చేస్తే ఒక 1/2 hour 1 hourలోనే తినేసేయచ్చు. ఓవర్ నైట్ అలా ఉంచాల్సిన అవసరం లేదు, మనకి ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు. సో చాలా 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 బాగుంటుంది. సో ఇక్కడ చాలా సుదిమెత్త కలపాలి, ఎక్కువ ప్రెజర్ ఏం పెట్టొద్దు, చాలా స్మూత్ కలిపేసుకోవాలి. అస్సలు ప్రెజర్ అనేది యూస్ చేయొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం వాటర్ పాలు యూస్ చేసినాం కాబట్టి కొంచెం చేతికి అతుకుతూ ఉంటుంది పిండి. సో అప్పుడు ఏం చేయాలంటే, కొంచెం నేనైతే నూనె యూస్ చేస్తూ ఉన్నాను. మీరు కనుక నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నూనె అయితే ఏంటంటే మన చేతులకు అంతా అతుక్కోదు కదా. సో నేనైతే ఇక్కడ కొంచెం నూనె వేసేసి మొత్తం పిండి అంతా బాగా కలిపేసి పక్కన పెట్టేస్తాను ఇంకా. సో చెప్పాను కదా, నూనె వేసిన తర్వాత కూడా అస్సలు ప్రెషర్ అనేది పెట్టొద్దు, చాలా స్మూత్గా కలుపుకోవాలి. స్మూత్ విత్ కేర్ అంటారు కదా, సో అలా కలిపేసుకోవాలి. చాలా స్మూత్గా డీల్ చేయాలి, అప్పుడైతేనే బాగుంటుంది మనకి గులాబ్ జామున్ అనేది. అండ్ మనకి పిండి పర్ఫెక్ట్గా వచ్చింది అని చెప్పడానికి ఎలా అనేది మీకు వీడియోలో చూపిస్తాను. సో వీడియో కంటిన్యూగా చూడండి, మీకు కావాలి అనుకుంటే ప్రాసెస్, లేదంటే ఇక్కడే స్కిప్ చేయొచ్చు, కంప్లీట్గా మీ ఆప్షను. సో నేనైతే ఇక్కడ స్మూత్గా కలిపేసి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి అంతే. ఒక 10 to 15 minutes మనం దానికి సెట్ అవ్వడానికి టైం ఇస్తే ఏంటంటే మన గులాబ్ జామున్ చాలా స్మూత్గా వస్తాయి. అండ్ అలా ఆయిల్లో వేయగానే పైకి ఈజీగా తేలుతాయి. అండ్ మనం షుగర్ పాకం పెడతాం కదా, చక్కెర పాకం, సో దాంట్లో కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మూత పెట్టేసేయాలి. అండ్ ఇక్కడ దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, షుగర్ అంటే మనం చక్కెర పాకం పడతాం కదా, సో దీనికి పాకం కూడా పెద్దగా అవసరం లేదు. తీగ పాకం ఇలాంటి పాకాలు అసలు అవసరమే లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఏం చూపిస్తానంటే, నా దగ్గర ఒక బౌల్ ఉంది, మామూలుగా మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా, సో అలా నా దగ్గర 85 ml అనే ఒక బౌల్ ఉంది. సో మీ దగ్గర ఏ బౌల్ ఉన్నా ఓకే. మీరు నార్మల్గా మీరు తాగే వాటర్ గ్లాసెస్ తాగేది ఉంటుంది కదా, సో దాంతో కూడా మెజర్ చేసేసుకోవచ్చు. ఎలా అంటే, మనకి ఇక్కడ ప్యాకెట్ వెనకాల 900 ml వేయాలి, 900 మనకి గ్రామ్స్ ఆఫ్ షుగర్ కూడా వేయాలని ఉంటుంది. సో నేనైతే ఇక్కడ 900 ml ఆఫ్ వాటర్ వేసేస్తా ఉన్నాను. చెప్పాను కదా, నా దగ్గర ఉంది 85 ml, అంతే. ఆ కప్ అయితే అంత మెజర్మెంట్తో ఉంది. సో దానికోసమని నేనైతే ఒక 10 times వేసి ఇంకొక హాఫ్ వేసాను, అప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది కదా. 85 into 10 అంటే 850 ml వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం ఇంకొక 5 ml అంటే కొన్ని నీళ్ళు పోస్తే సరిపోతుంది. సో నేనైతే అలా వేసేస్తా ఉన్నాను. మీరు కూడా ఎగ్జాక్ట్గా చేయాలని ఏం లేదు, బట్ ఇలా చేస్తే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. షుగర్ అయినా వాటర్ అయినా కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. అండ్ చెప్పాను కదా, మీకు లాస్ట్లో అంటే మీకు చూపిద్దామనే లోపే మొత్తం ఖాళీ అయిపోయే స్వీట్స్ యాక్చువల్లీ.
బట్ ఎంత బాగా వచ్చిందో నిజంగా చాలా 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 బాగా వచ్చింది. సేమ్ స్వీట్ షాప్లో వచ్చినట్టుగానే వచ్చింది. అంటే దీనికంటే లాస్ట్ టైం చేసినప్పుడు బాగా వచ్చింది, బట్ అంతకంటే ముందు అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అంటే మనకు ఒకటి ఫ్లాప్ అయితేనే కదా దాని నుంచి నెక్స్ట్ మనం అన్ని ఇలా చేయొద్దన్నమాట, నెక్స్ట్ టైం అలా చేయొద్దన్నమాట అనుకుంటాం కదా. సో అలా నేనైతే ఇక్కడ షుగర్ కూడా వేసేస్తా ఉన్నాను. చెప్పాను కదా 900 grams ఎగ్జాక్ట్గా అయితే నేను షుగర్ అయితే యూస్ చేయట్లేదు, ఎందుకంటే 900 ml వాటర్కి 900 grams షుగర్ యూస్ చేస్తే థిక్ పాకం వస్తుంది. అండ్ దట్టు ఓవర్ స్వీట్గా ఉంటుంది. మనం అంటే చాలా మైల్డ్గా ఉండే స్వీట్గా అంత తినే వాళ్ళకైతే బెటర్ ఆప్షన్ అని అడిగితే సో మేమైతే చాలా మైల్డ్గా తింటాం. మరి ఓవర్గా నోట్లో పెడితేనే అంటే ఒక్కటే గులాబ్ జామ్ తింటే చాలు అని అనిపించేంత కాకుండా ఒక 2 to 3 తినేట్టుగా నేనైతే వేసేస్తా ఉన్నాను ఇక్కడ షుగరు. అండ్ ఇక్కడ నేనైతే కొంచెం ఇలాచీ ఉంటుంది కదా, యాలకులు ఒక 3 అలా దంచేసి వేసేసాను. మంచి ఫ్లేవర్ బాగుంటుంది కదా అన్నట్టుగా. అండ్ ఇక్కడ పిండి కూడా ఈజీగా ఒక 10 minutes అట్లా అయిపోయింది. ఇంకొక 5 minutes అలా గ్యాప్ ఇచ్చేసి మనం ఇంకా చేసుకోవడమే. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మనం ఆ లోపు షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి కదా. సో దానికోసమని నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసేస్తా ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో మీకు అప్పుడే తెలుస్తుంది. ఏంటంటే మరి చెప్పాను కదా, తీగ పాకం అలాంటి పాకాలు ఏం అవసరం లేదు. జస్ట్ మనం అలా వాటర్ని మనం ఇలా టచ్ చేస్తే మనకు కొంచెం అంటే మనకి షుగర్ ఉంది ఎక్కడైనా పడినప్పుడు కూడా వాటర్ తడిస్తే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది కదా, అంటే థిక్గా. సో ఆ థిక్నెస్ వస్తే చాలు, అంతే. ఇంకా మనం ఓవర్గా అవసరం లేదు. సో ఇక్కడ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తా ఉన్నాను, అంతే. ఇంకా దీన్ని మొత్తం కూల్ అవనివ్వాలి, ఎందుకంటే గోరువెచ్చగా అయి ఉండాలి. సో అప్పుడే మనం గులాబ్ జామున్ అంటే వేడివేడిగా అందులో వేసేస్తే మనకి ఈజీగా క్విక్గా అయిపోతాయి మన గులాబ్ జామున్ అనేది. సో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు, హడావిడి అస్సలు అవసరం లేదు. నేను ముందు ఇలా అనుకునేదాన్ని, 1 day ముందే ప్రిపేర్ చేయాలేమో, ఒక 5 to 6 hours ముందే ప్రిపేర్ చేయాలేమో అని అనుకునేదాన్ని, బట్ అస్సలు అవసరం లేదు. సో ఇక్కడ పిండి చూడండి, ఒక 15 minutes మనం గ్యాప్ ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు చూడండి పిండి ఎంత బాగా రెడీ అయిందో. సో ఇక్కడ లోపల మనకి బబుల్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది. సో ఇలా ఫామ్ అయిందని అంటే మనకి ఇంకా కరెక్ట్గా ఉంది మనం పిండి, ఇంకా రెడీ టు గో, అంటే బాగా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నట్టుగా. ఒక్కసారి పిండిని చెప్పాను కదా చాలా స్మూత్గా డీల్ చేయాలని. సో చాలా స్మూత్గా అలా కలిపేసి ఒక్కసారి నెక్స్ట్ ఆయిల్ ఒకసారి చేతులకి 2 hands కూడా బాగా పూసేసుకున్న తర్వాత మనం ఇంకా చిన్న ఉండలు చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఉండలు చేసుకునేటప్పుడు ఏంటంటే మీరు ఫస్టే పెద్ద చేసుకుంటే నూనెలో వేసరికి ఇంకొంచెం పెద్దగా అవుతాయి, ఆ షుగర్ సిరప్లో వేసరికి ఇంకొంచెం పెద్దగా అయిపోతాయి. సో అదొక్కటి మైండ్లో ఉంచేసుకొని చాలా చిన్నగా చేసుకోండి, చూడడానికి బాగుంటాయి. షుగర్ సిరప్లో కూడా ఓవర్ పెద్దగా లేకుండా మీడియం సైజులో ఉంటాయి. సో నేనైతే చాలా చిన్నగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ సైజు ఉంది కదా, సో దీనికంటే కూడా ఇంకొంచెం చిన్నగా చేసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది పర్సనల్గా. సో అందుకోసమని నేను ఫస్ట్ ఇంత పెద్దగా చేశాను, నెక్స్ట్ అన్నీ కూడా కొంచెం చిన్నగా చేసేసాను. ఎందుకంటే చిన్న చేస్తేనే కదా మనకు షుగర్ సిరప్ వేసినాక కొంచెం పెద్దగా ఎలా సైజ్ అనేది ఎక్కువ ఎట్లా అవుతుంది కాబట్టి. సో అదొక్కటి మనం గుర్తుపెట్టేసుకొని చిన్న చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ చిన్నగా అన్నీ చేసేస్తా ఉన్నాను. అండ్ ఇంకొకటి, మీరు చిన్న ఉండలు చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే ఊరికి అలా ఉండలు చేసేసి పక్కన పెట్టేయొద్దు. ఎలా చేసుకోవాలనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇలా పిండి నేను చేతిలో ఎలా అంటున్నానో సో అలా చేసేస్తే ఏంటంటే మీరు ఆయిల్లో వేసేసరికి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఉండలు, లేదంటే కొంచెం మధ్యలో పగిలేసినట్టుగా దాన్ని మనం షుగర్ సిరప్ వేసేసరికి మొత్తం పిండిగా అంటే మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పాను కదా ఇందాక, సో అలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో అన్నీ కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ చేసేసుకుంటా ఉన్నాం కదా. సో ఆయిల్ అనేది ఎలా అంటే ఇలా వేస్తే పైకి తేలిపోవాలి, అంటే పైనకి లేవాలి, అలాంటివి అలాగా హీట్గా ఉండాలి. సో అలా హీట్ అయిన తర్వాత అప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్లో మనం కాల్చుకోవాలి, అంతే తప్ప లోగా ఉన్నప్పుడు వేసేసి అది సరిగ్గా కాలక లోపల అంతా గట్టిగా ఉండిపోతుంది. మనం అప్పుడు షుగర్ సిరప్లో ఎన్ని రోజులు ఉంచినా అది లోపలిది గట్టిగానే ఉంటుంది. సో దానికోసమని అదొక్కటి మాత్రం గుర్తుపెట్టేసుకొని వేసేసుకోండి. చెప్పాను కదా చిన్న ఉండలు చేసేసుకున్నానని. సో అవన్నీ కూడా ఆయిల్లో వేసేస్తా ఉన్నాను. చెప్పాను కదా ఆయిల్ అనేది మంచి హీట్ అయినాక చూడండి అలా వేస్తేనే మనకు బబుల్స్ వచ్చేయాలి, అంతే తప్ప అలాగే ఒకే ప్లేస్లో ఉండిపోతే మనం ఇంకా గట్టిగా గీకాల్సి వస్తుంది. ఎందుకంటే స్టీల్ అంటే మీరు ఏ ప్యాన్ తీసుకున్నా ఆయిల్ హీట్ అవ్వంది వేసేసుకుంటే ఏంటంటే కిందే అతుక్కుపోతాయి. సో ఇలా వేయగానే పైకి లేవాలి అని అంటే మాత్రం మంచిగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే వచ్చేస్తుంది. నాకు తెలిసి ఇది అందరికి తెలిసిన విషయమే, బట్ ఎవరైనా ఉంటారు కదా నాలాంటి తెలియని వాళ్ళు, అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఎలా తెలియదు. సో వాళ్ళ కోసం నేనే అంత ప్రో కాదు, బట్ నేను చేసినప్పుడు బాగా వచ్చాయి కాబట్టి నాలాగా రాని వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను.
సో ఇలా చూడండి, ఇలా అంటేనే పైనకి వచ్చేసాయి కదా. సో కింద అస్సలు అతుక్కు మనం ఆయిల్ కనుక మంచిగా హీట్ చేస్తే. సో ఇలా అన్నీ కాల్చేసుకోవాలి ఇంకా. సో ఇలాగన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వస్తాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్. సో అలా వచ్చేసినాక 2 సైడ్స్ కూడా బాగా కాల్చేసుకోవాలి. ఒక సైడ్ కొంచెం మనకు వైట్గా ఉంది అనుకుంటే మాత్రం కొంచెం అలా మనకి ఈ గరిటె ఉంది కదా, సో దాంతో మొత్తం మంచిగా ఇలా తిప్పుతా ఉంటే ఎక్కడైతే కొంచెం వైట్గా ఉన్న పార్ట్ అంతా కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. సో ఈ కలర్లో ఉన్నప్పుడే తీసేస్తే చాలా 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 బెటర్. లేదంటే మీరు చిటికేసే లోపు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. సో దానికోసమని ఇక్కడే ఉండి చూస్తూ ఉండాలి, అప్పుడైతేనే బాగా వస్తుంది. అండ్ ఓవర్గా కూడా ఫ్రై చేసినా గట్టిగా అయిపోతాయి, మన షుగర్ సిరప్లో వేసినా వేస్ట్ ఇంకా. సో ఇలా తీసామా ఆయిల్ నుంచి అలా షుగర్ సిరప్లో వేసేసేయాలి. ఎందుకంటే ఆ లోపు మనకి గోరువెచ్చగా అయి ఉంటుంది కదా. ఒకవేళ మీ దగ్గర కనుక గోరువెచ్చగా అవ్వలేదంటే మాత్రం డెఫినెట్గా ఫ్యాన్ పెట్టైనా ఏదంటే గాలి దగ్గరైనా పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అవనివ్వండి, అప్పుడైతేనే బెటర్. గోరువెచ్చగా అయితేనే బాగుంటుంది, మరి ఓవర్ హీట్గా ఉన్నప్పుడు కూడా అస్సలు వేయొద్దు. సో ఇంకా నేను సెకండ్ టైం కూడా వేసేస్తా ఉన్నాను. చిన్న చిన్న ఉండలు చేసుకున్నానని చెప్పాను కదా. సో ఈసారి ఇంకొంచెం చిన్న సైజ్ చేశాను. ఎంత చిన్న సైజు ఉంటే మనకి ఇంకొంచెం పెద్ద పెద్దగా అవుతూ ఉంటాయి కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకొని మీరు చేసేసుకుంటే చాలా 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 బాగుంటాయి నిజంగా. సో ఇవన్నీ కూడా అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. చెప్పాను కదా, ఒక్కసారి అక్కడ చూసి ఈ పక్కన ఉండలు చేసేసే లోపే మనకి ఇంకా 1-2 అలా కొంచెం లైట్గా ఓవర్ బ్రౌన్ అయిపోయాయి. సో మీరైతే అక్కడే ఉండి చూసుకుంటూ ఉండండి, అప్పుడే బాగుంటాయి. సో ఇవన్నీ కూడా ఇలా తీసేసాను కదా. సో తీసేసినవన్నీ డైరెక్ట్గా ఇంకా మనం షుగర్ సిరప్లో వేసేసుకోవడమే. ఇంకా ఎక్కడ కూడా చల్లారేంత వరకు టైం అస్సలు ఇవ్వద్దు. సో అప్పుడైతే మనకి త్వరగా అయిపోతాయి. సో చూడండి, ఫస్ట్ వేసిన ఆల్రెడీ కూడా మంచిగా షుగర్ సిరప్ని అంతా కూడా పీల్ చేసుకొని మనం ఇంకా తినడానికి రెడీగా ఉంది. బట్ అప్పుడే తినేసేయొద్దు, కొంచెంసేపు ఉంచాలి. ఈజీగా ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టేస్తే చాలా 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 బాగుంటుంది. అండ్ 1 అవర్ అయిన తర్వాత మొత్తం కూల్ అయిపోతుంది కదా. ఒక్కసారి మీ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటే ఒకసారి పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో. సో ఫ్రిడ్జ్లో పెట్టేసి తీస్తే మాత్రం ఆ షుగర్ సిరప్ అంతా కూడా థిక్గా అయిపోతుంది. మనకి స్వీట్ షాప్లో ఎంత కరెక్ట్గా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో చాలా చాలా స్మూత్గా ఉండింది అండ్ చాలా టేస్టీగా కూడా ఉండింది నిజంగా ఈసారి అయితే. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.